నువ్వు ట్రాన్స్ఫర్ అని చేయించుకో, లేకపోతే ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేకి సీఎం చెప్పు సస్పెండ్ చేయాలి అసెంబ్లీలో. వీడు ఇంటట్లేడు. మరి ఇట్లా ఎట్లా అయితే ఎట్లా రేవంత్ రెడ్డి ఈ ఉద్యమం ఆగది. స్వచ్ఛైన సాధితం బిడ్డలకు ఉద్యోగాలు. నేను తెలంగాణలో దేనికైనా సిద్ధం. మేము భారతీయ జనతా పార్టీ విద్యార్థులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే వరకు, పేద బిడ్డలకు ఫీజులు మండించే వరకు నిన్ను అడుగు కూడా తెలంగాణలో. ఎవరి సొమ్ము ఎందుకు పంచుకుంటున్నారా మీరు? ఎవరి సొమ్ము భూములు ఎందుకు అమ్ముతున్నారు? విద్యార్థులకు మేము ఒకటే వ్యక్తిగత విమర్శ, మేము రేవంత్ రెడ్డి గారిని వ్యక్తిగత విమర్శ చేయట్లేదు. మాకు కాంగ్రెస్ నాయకులు వ్యక్తిగత విమర్శ చేయట్లేదు. మేమేమంటున్నాం, ఎవరి గురించి వచ్చారు తెలంగాణ? ఎందుకు గురించి వచ్చారు తెలంగాణ? ఎందుకు చచ్చిర్రు బిడ్డలు? ఉస్మానియా ఎందుకు కొందరు ఎందుకు కోసుకున్నారు? ఎందుకు ఇయ్యారు ఉద్యోగాలు? ఉద్యోగాలు అడిగితే ఎన్ని దాకా చచ్చిపోమని ఎందుకు అంటారు? మీరు కన్నరా? మీరు పెంచినరా? మీరు ఏం చేసిర్రు ఆ పిల్లల్ని? మీరు ఉద్యోగాలు ఇవ్వకపోతే బాయిలు దూకి చచ్చిపోమంటారా? రైతులు కరువు వస్తున్నది అయ్యా అంటే మీరు రక్తం చల్లుమంటారా? మీరు కొవ్వు చల్లుకోమంటారా? ఇదా ప్రజాప్రతినిధులు మాట్లాడే భాష? ఇదా ప్రజాప్రతినిధులు మాట్లాడే భాష? ఇదే అడుగుతున్నాం. కాబట్టి చెప్తున్నాం, ఈ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా మీరు అనుకుంటున్నారు అబద్దాల వాగ్దానాలతో గద్దెనెక్కిర్రని. ఇది నిజామాబాద్ జిల్లా హర్మూర్తోనే పతనం మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాసి పెట్టుకోండి. నేను ఒకటే చెప్తున్నాను, రండి చర్చలకు. నేనేం చెప్పాను, మీరేం చెప్పారండి. కూసుందాం, అవసరమైతే దేనికంటే దానికి సిద్ధం. మేమేమంటున్నాం, ప్రశ్నించాం. పేద పిల్లలకు ఫీజులు లేవు. ఎవడు గతంలో పరిపాలించినోడు 8 లక్షల కోట్ల అప్పు చేసాడు. ఇప్పుడు పరిపాలించినోడు 4,50,000 కోట్ల అప్పు చేసాడు. 12,50,000 కోట్ల అప్పు అయింది. రోజుకు ఒక్కొక్క మిగిలిన భూములు అమ్ముతున్నారు. భవిష్యత్తులో పిల్లలు సూసైడ్ చేసుకోవాలి. ఈ ఉద్యోగాలు లేకపోతే ఇప్పుడు ఎంట్రీని తాగమంటావు? ప్రజాస్వామ్యంలో ఇవన్నీ మాటలేవు. ఎంట్రీని తాగి సాగమంటాడు ఏ రాజైనా ఏ ప్రజాప్రతినిధి అయినా. ఆ ప్రజలు, ఆ నిరుద్యోగులు ఇల్లు కడుపు కట్టుకొని తిరిగినారు గెలిపిమని. గెలిపించిన దానికి ఎంట్రీని తాగమంటావా? గెలిపించిన దానికి బాయిల దూకమంటావా? రైతులే కదా నేను గెలిపించింది నీ మోసపు వాగ్దానాలకు. రైతులని రక్తం చల్లుతుంటావా? రైతులు కన్నీళ్లతో నేడుతున్నారు. పంటలు ఎండిపోయినాయి, నాట్లు వేయక మొత్తం అన్ని రకాలుగా సమస్యలు. రైతులకు ఈ రకంగా మాట్లాడు, రక్తం చల్లుతా, కొవ్వు చల్లుతా. ఒక ముఖ్యమంత్రి మాట్లాడే రాజ్యాంగ భాషన ఎందుకు అడగదు మీడియా? ఇంత అహంకారం ఎందుకు వచ్చింది? మీరు అనుకుంటున్నారు అబద్దాల వాగ్దానాలతో గద్దెనెక్కిర్రని. ఇది నిజామాబాద్ జిల్లా హర్మూర్తోనే పతనం మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాసి పెట్టుకోండి. నేను ఒకటే చెప్తున్నాను, రండి చర్చలకు. నేనేం చెప్పాను, మీరేం చెప్పారండి. కూసుందాం, అవసరమైతే దేనికంటే దానికి సిద్ధం. మేమేమంటున్నాం, ప్రశ్నించాం. పేద పిల్లలకు ఫీజులు ఎవడు గతంలో పరిపాలించినోడు 8 లక్షల కోట్ల అప్పు చేసాడు. ఇప్పుడు పరిపాలించినోడు 4,50,000 కోట్ల అప్పు చేసాడు. 12,50,000 కోట్ల అప్పు అయింది. రోజుకు ఒక్కొక్క మిగిలిన భూములు అమ్ముతున్నారు. భవిష్యత్తులో పిల్లలు సూసైడ్ చేసుకోవాలి. ఈ ఉద్యోగాలు లేకపోతే ఇప్పుడు ఎంట్రీని తాగమంటావు? ప్రజాస్వామ్యంలో ఇవన్నీ మాటలేదు. ఎంట్రీని తాగి సాగమంటాడు ఏ రాజైనా ఏ ప్రజాప్రతినిధి అయినా. ఆ ప్రజలు, ఆ నిరుద్యోగులు ఇల్లు కడుపు కట్టుకొని తిరిగినారు గెలిపిమని. గెలిపించిన దానికి ఎంట్రీని తాగమంటావా? గెలిపించిన దానికి బాయిల దూకమంటావా? రైతులే కదా నేను గెలిపించింది నీ మోసపు వాగ్దానాలకు. రైతులని రక్తం చల్లుతుంటావా? రైతులు కన్నీళ్లతో నేడుతున్నారు. పంటలు ఎండిపోయినాయి, నాట్లు వేయక మొత్తం అన్ని రకాలుగా సమస్యలు. రైతులకు ఈ రకంగా మాట్లాడు, రక్తం చల్లుతా, కొవ్వు చల్లుతా. ఒక ముఖ్యమంత్రి మాట్లాడే రాజ్యాంగ భాషన ఎందుకు అడగదు మీడియా? ఇంత అహంకారం ఎందుకు వచ్చింది? అవినీతి వల్ల వచ్చింది. రెండోది, మేమేమంటున్నాం, మీకు చాలా ఉన్నాయి అడిగేటి. తులం అడిగేటి ఉన్నది, అత్తలకు 4,000 అడిగేటుంది, కోడలకు రేపు. కానీ ముఖ్యం అది ప్రజాస్వామ్యంలో నిరుద్యోగుల బిడ్డలు, పేద తరగతి బిడ్డలు. రేవంత్ రెడ్డి పిల్లలు గారు మన్మాలతో ఫుట్బాల్ ఆడుతుంది గుట్టలేదు. వాళ్ళు మన్మాలతో ఫుట్బాల్ ఆడుతుంది గుట్టలేదు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం అన్ని పార్టీలు ఒకటై ముఖ్యంగా ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చేది నిరుద్యోగ బిడ్డలు. వాళ్ళకేం లేదు, బంగారం లేదు,
బంగారం లేదు, భూములు లేవు. రేవంత్ రెడ్డి లాగా, కేసీఆర్ కుటుంబం లాగా ఏం లేవు. దయచేసి 12 సంవత్సరాల నుంచి ఆ బిడ్డలు నిరుద్యోగం చస్తున్నారు. ఎవరి గురించి వచ్చారు? ఢిల్లీలో దేని గురించి పెట్టుకున్నాడు? ఎవరి గురించి? రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి గురించా? కేసీఆర్ మన్మడి గురించా? కేసీఆర్ కొడుకు గురించా? ఎవరి గురించి వచ్చారు వీళ్ళు? కాబట్టి అది అడుగుతుంది. ఎవరు? 20 లక్షల మంది బిడ్డలు హాస్టల్లో సర్టిఫికెట్, పై ఉద్యోగాలు లేవు, ఎక్కడికైనా పై చదువులో కూడా సర్టిఫికెట్ లేవు. ఒక్క కాలేజోడు కోర్టు చెప్పినట్టు ఈ రోజుకు 3,000 కోట్ల ఎక్కువ అమ్ముతున్నారు. ఎందుకు కట్టరు? తీర్చు ఎందుకు కట్టరు? మీకు కమిషన్లు ఇచ్చే కాంట్రాక్టర్ మరి పేద బిడ్డలు ఎక్కడికి వెళ్ళే వాళ్ళు కమిషన్లు? గల్ఫ్ కార్మికులు ఏమని పెట్టిర్రు? మా ప్రాంతం అంతా రోజు 10 శవాలు వస్తుంది. ఎవరు అడగాల? చచ్చిపోయిన 120 మందికి ఇంత డబ్బులు ఇవ్వట్లేదు. వాళ్ళు శవాలు లంచాలు ఎక్కడికి వెళ్ళిస్తారు? మా ప్రాంతము భ్రష్టు పట్టింది. అభివృద్ధి తర్వాత మాట్లాడతాం. కానీ ప్రధాన సమస్య ఈ రాష్ట్రం దేని గురించి తెచ్చుకున్నాం? ఏ స్కీమ్ల గురించి తెచ్చుకున్నాం? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చేసుకున్నాం. మీరు 2.5 ఏళ్ళు పూర్తయింది ఎమ్మెల్యేగా ఎన్నిక. మీ ఆర్మూర్ నియోజకవర్గానికి నిధుల కోసం ముఖ్యమంత్రి ఎన్నిసార్లు కలిసారు? ఇప్పటికీ మొత్తం నిన్న కూడా పత్రిక వరకు చెప్పాను. నిన్న కూడా 150 సార్లు ఉప ముఖ్యమంత్రి కలిశారు. సీతక్క గారిని 53 సార్లు కలిశారు. కావాలంటే తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడారు. ఒక్క నిధులు లేదు. ఇది ప్రాంతానికే పరిమితంగా రాష్ట్ర వ్యాప్త సమస్యలు మాట్లాడుతుంది. ఈరోజు నిజామాబాద్ జిల్లాను అడుగంటించారు. ఎన్ని రకాలుగా రూపాయలు లేదు. కూలిపోయిన నిజాం సాగర్, కాలిపోయిన నిజామాబాద్ జిల్లా. వాడు ఆదుకునేటోళ్ళు లేడు, చెప్పేటోళ్ళు లేడు. వ్యక్తిగత విమర్శలు నేను ప్రశ్నిస్తున్నాను. ఇంకా చాలా ఉన్నాయి. మేము వేదికల ద్వారా ప్రశ్నించాను. కానీ ఏం చేశారు నిరుద్యోగులు? ఎందుకు తాగాల? మీరు కన్నారా కాంగ్రెస్ వాళ్ళు? రేవంత్ రెడ్డి ఏమైనా పెంచిండా? లేకపోతే నన్ను చేసుకుని బతారు. మా లెక్క మేము దుబాయ్ బతికినట్టు బిడ్డను పోయి బతికించారు. కానీ ఎందుకు తాగమంటారు? ఇది ప్రశ్న. రెండోది 20 లక్షల మంది పేద విద్యార్థులు చాలా కష్టాలు పడుతున్నారు. మీకు కొన్ని తెలిసి రోజు 100 మంది ఫోన్లు చేస్తారు. అన్న సర్టిఫికేట్ ఇస్తలేదు, అన్న పై చదువులుకోవాలన్నా, పై ఉద్యోగాలుకోవాలన్నా సర్టిఫికేట్ ఇస్తారు. తల్లిదండ్రులు అమ్మితే రక్తం తప్ప ఏం లేదు. రేవంత్ రెడ్డి ఏమో నవ్వుకుంటా మాట్లాడుతున్నాడు. సైకో, నాకు ఆనందం అనిపిస్తున్నది, అందరూ ఏడుస్తా అంటే ఇదేం ప్రశ్నలు? ప్రజాస్వామ్యంలో ఏ ప్రజలు మాటలు చెప్పారు? ఛాయగా ఉంటే ఇప్పుడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు 4 లక్షల మంది మోసం పెట్టారు. కార్పొరేషన్ పెట్టి వాళ్ళకు కొద్దిగా 10,000 రూపాయలు కమిషన్ మిగులుతుంది. వాళ్ళకు ప్రభుత్వానికి మిగులుతుంది. అందరూ దొంగలు పంచుక తింటున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం దయచేసి ఇది దొరలకో, రేవంత్ రెడ్డి సోదరులకో, కాంగ్రెస్ మంత్రులకు తెలంగాణ 4 కోట్ల ప్రజలకు వచ్చింది. ఈ తెలంగాణ ఆదాయం 4 కోట్ల ప్రజలకు చెందాలి. ఇది ఒకటే సమస్య కాదు. మేము ఇంకా చాలా ఉన్నాయి. అత్తల గురించి మాట్లాడతాం, కోడళ్ళ గురించి మాట్లాడతాం, వచ్చే నెల 4,000 గురించి మాట్లాడతాం. కానీ ముఖ్యంగా ప్రధాన సమస్యలు 20 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఈరోజు కుంటుపడ్డది. ఆ తల్లిదండ్రులు కిడ్నీలు అమ్ముకుంటున్నారు, రక్తాలు అమ్ముకుంటున్నారు. కాబట్టి నేను అన్న ఉద్దేశం అదే తప్ప ఇప్పటి నుంచి ఇదే కాదు. ప్రతి ప్రధాన సమస్య మీద 420 వాగ్దానాలు ఇచ్చారు. అవి అడుగుతాం. 62 వాగ్దానాలు ఇచ్చారు. అవి అడుగుతాం. 6 గ్యారెంటీలు అడుగుతాం. కానీ ప్రధాన సమస్య పిల్లలకు నిరుద్యోగులకు ఉద్యోగాలు, పేద పిల్లలకు ఫీజు రింబర్స్మెంట్, ఎట్లా భూములు అమ్ముతున్నావా, భూములు డైవర్షన్ చేయి. 14,000 ఉన్నది, 45,000 ఎక్సైజ్ ఆదాయం అయింది. వాళ్ళకి 10,000 కోట్లు, 2,800 కోట్లు కోలి నాన్ రిఫండబుల్ డిపాజిట్ వచ్చింది. మన సంవత్సరం ఎక్సైజ్ ఆదాయం పెడితే, ఎక్సైజ్ యాక్షన్ పెడితే 2,860 కోట్లు వచ్చింది నాన్ రిఫండబుల్ డిపాజిట్. అదని పిల్లలకు ప్రధానంగా చూస్తుంటే ఇప్పుడు ఎన్నికల్లో మీరు గతంలో పోటీ చేసినప్పుడు హామీ ఇచ్చారు కాబట్టి హామీ నెరవేర్చారనే కారణంతో నేను రమ్మన్నది ఏంటంటే ఆ చర్చకి రమ్మన్నాను. ఈ రోజు మిమ్మల్ని రమ్మంటానికి నేను చెప్తున్నది నేనేమిచ్చాను, ఏం చేశాను, మీరేమిచ్చిండ్రు, ఏం చేశారు. అవసరమైతే కాగితాలు రాసుకుందాం, బ్యాలెన్స్ షీట్ రాసుకుందాం. మీరేమిచ్చిండ్రు, ఏం రాయలేదు, ఏం చేయలేదు. నేను ఏమిచ్చినా ఏం చేయలేదు. ఇప్పుడు నా స్థాయి నాయకులు, ప్రజలు ఎన్నుకున్న నాయకుడు ఒక సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, సీనియర్ నాయకుడు అండి. భూపతి రెడ్డి సీనియర్ నాయకుడు ఉన్నాడు. ఇంకా నామినేటెడ్ పోస్టులతో నేను చర్చలు చేయను, మంత్రులు రమ్మంటున్నాను. ఇప్పుడు నేను శాసనసభ్యులు వాళ్ళ కూర్చొని మాట్లాడదాం, మీడియా ముందు మాట్లాడదాం, చర్చలు చేద్దాం. నేనేం మాట్లాడాను, ఏం చేశాను, ఈరోజు మీ ద్వారా చెప్తున్నాను. బరాబరి చెప్పాను. ఇంతకుముందు 10 ఇంటర్వ్యూలలో చెప్పాను, 100 ఇంటర్వ్యూలో చెప్పాను, ముఖ్యమంత్రి గారికి చెప్పాను. నేను ఎన్నికల్లో వాగ్దానం చేసి మారంపల్లి గ్రామంలో ఎన్నికల సంగ్రామంలో చెప్పాను. అప్పుడు మా మేనిఫెస్టో కాదు, ఇంకొక మేనిఫెస్టో అధికారం వచ్చింది. ఆ రోజు కూడా చెప్పాను, ప్రభుత్వం ఒకవేళ ఇల్లు కట్టియకపోతే ఊరుకు 10 ఇల్లు సొంతం కట్టిస్తారు. ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీలో మొదటి స్పీచ్లో అడిగాను, దయచేసి ప్రజలు కోరుకుంటారు ఇల్లు, పెన్షన్లు, రేషన్ కార్డు, సామాన్యులు కోరుకునే సమస్య తీర్చాలి. 2 సార్లు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి అది ఏదైతే ఇందిరమ్మ స్కీమ్ ఎక్కడ వచ్చింది, మేం లేనిది. రేవంత్ రెడ్డి గారు ఆయన ఢిల్లీకి పోతే ఎవ్వడు నమ్ముతలేడు, మమ్మల్ని దొంగ అనుకుంటున్నాడు. ఆయన అంటే మేము ప్రత్యక్షంగా నేను కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్ళి ఆయన అయితే అయిండొచ్చు దొంగ, కానీ దయచేసి తెలంగాణ ప్రజలు దొంగలు కారు.
తెలంగాణ ప్రజలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిధులు ఇప్పించింది మేము. ఇవి వాళ్ళ నిధులు కావు, మహానిధులు. మేము కట్టిస్తున్నాం ఇల్లు. ఈ రోజు 4 లక్షలు 20 లక్షలు కడుతున్నాం కాదు, మొత్తం కలిసింది 2,50,000. దాంట్లో మా వాటా ఉంది. వాటా ఇప్పించింది మేము. రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇప్పించింది నేను. రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఎవరు ఇస్తున్నారు? ప్రధానంగా వాళ్ళు అడిగేది రూపాయికి వైద్యము, సొంత ఖర్చుతో ఇల్లు కట్టిస్తాను. నెరవేరిందా? అదే చెప్తున్నాను నేను. ఆ రోజు అనేది ప్రభుత్వం కట్టేయకపోతే నేను కట్టిస్తానన్నా. ప్రభుత్వంతో 3,000 ఇల్లు కట్టించాను. ఈ రోజు నేను ₹1 కన్సల్టెంట్ వైద్యం అని చెప్పాను, దాని మీద నిలబడి ఉన్నాను. ఈ రోజు నా చేతుల్లో కోట్ల కొద్ది ఎల్ఓసీ ఇస్తున్నాను. అది కన్సల్టేషన్ మాత్రమే, ఇది సర్జరీలతో సాల్వ్ చేస్తుంది ఫ్రీగా. కాంగ్రెస్ నేతలు అన్నారంటే ఎంతమందికి ఇచ్చారా? అదే చెప్తున్నాను కదా, సుమారు కోట్ల రూపాయలు అంటున్నాను. కావాలంటే వచ్చి రిపోర్ట్ పంపిస్తాం. ఎల్ఓసీలు మొత్తం పంపిస్తాం. ఈ రోజు నాకు పవర్ ఇచ్చింది. ఆర్మూరు నియోజకవర్గ ప్రజలు నాకు ఆశీర్వాదం ఇచ్చారు, నాకు ఆయుష్ పోశారు. ఈ కలం సంతకం పెడితే కోట్ల రూపాయలు పేదలకు వస్తాయి. హింసలో కావచ్చు, బసవతారకంలో కావచ్చు. ఇంకా కన్సల్టేషన్ ఇవ్వచ్చు. సో ఈ వివాదం ఎట్లా ముగింపు అవుతుంది? మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, కాన్స్టిట్యూన్సీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందని చెప్తారు. లా అండ్ ఆర్డర్ ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఇప్పుడు పోలీసులు తోయట్లేదు, మనం మంచిగా మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఎవరు అధికారంలో ఉన్నది ఎవరు? మేము అడుగుతున్నది ఏంటి? అవును, రేపు పిల్లలు అడుగుతాను, చెప్తాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను ముఖ్యమంత్రి గారికి. ఒకవేళ చెప్తున్నాను ఈరోజు ఇంకొకటి, మీరు ఏదైతే తులం ఇస్తామో లేకపోతే ఎలక్షన్ల టైంలో కాంగ్రెస్ నాయకులు ఒక్క మెడలు కూడా ఒక్క గొలుసు ఉండకుండా తెలంగాణ ప్రజలకు ఈ రోజు చెప్తున్నా, ఒకవేళ తులం బంగారం ఇవ్వకపోతే ఎక్కడ కాంగ్రెస్ నాయకులు కనబడతాల మెడల చైన్లు కూడా తీసుకోండి, ఏం తప్పు లేదు. లేకపోతే ప్రభుత్వం నుంచి ఎదుటి పార్టీ వాళ్ళు ముట్టడికి పిలిపించారు మా ఇల్లు. నేను క్లియర్గా చెప్తున్నా, పోలీసుల మీద నమ్మకం లేదు చెప్తున్నా, వెరీ క్లియర్. కావాలంటే ఇప్పుడు డీజీపీ గారికి కూడా చెప్తాను, సిబిఐ మీ పోలీస్ డిపార్ట్మెంట్ నమ్మకం లేదు కాబట్టి కామారెడ్డి ఎమ్మెల్యే మీద దాడి జరిగింది. పోలీస్ ఫోర్స్ ఉండగా ఎవడు చెక్ పోస్టులు పెట్టంగా కామారెడ్డి ఇంట్లో వెహికల్ లోపలికి పోయింది. అందులో ఒకవేళ మానవ బాంబు ఉంటే ముందే సభ్యురాలు ఉన్నాడు, చంపేస్తే మా కామారెడ్డి శాసన ముందే సభ్యురాలు గారు ఉన్నారు, మా శాసనసభను చంపేస్తే ఎట్లా? అరే మరి భారతీయ జనతా పార్టీ మాది. మాకు పోలీసులు ఎంత శత్రువులు, అందరికన్నా శత్రువులు అయి కూర్చున్నారు. మాకు ఒకటే చేయగా మేము ఎదుటి వాళ్ళు ఏమైనా ముట్టడికి అప్పే నో ఒక్క నిమిషం వినండి. మీరు దయచేసి మహేష్ కుమార్ గారు చెప్పింది ఉంటే మీరు అక్కడ వినండి. మీరు 6 మూర్ల గెలిచినోడు ఓడినోడు ఈ పాయింట్ నాకు ఆడ మీడియా ఎట్లా చేస్తే వాళ్ళు చేయు. ఎక్కడ సార్ ఎక్కడ కూడా లేదు సార్, మీడియా పోయింది అక్కడికి, ఆడ కూడా లేదు. ఆడ వచ్చినా బయట ఇప్పుడు ఎవ్వరు లేదు సార్, మీరు చూసుకోండి. నేనేమంటున్నాను చేయాలి, ఫస్ట్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉండాలి సార్. సిచ్యువేషన్ రేపు మేము గవర్నమెంట్ వచ్చినా మేము మీకు సహకరించాలి. రేపు ఎవడొచ్చినా కానీ లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ అనేది కంపల్సరీ. లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ లేకపోతే పొడుచుకొని సత్తారు జనాలు సార్, అంతేనా కాదా? రేపు బీఆర్ఎస్ వాడు, ఇంతకుముందు బీఆర్ఎస్ వాడు ఉన్నా, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నా, రేపు బీజేపీ వాడు వచ్చినా నువ్వే ఉంటావు, అదే యూనిఫామ్ ఉంటుంది. కానీ చివరికి మీ ఏంది మీ ఫైనల్ శాంతి భద్రతలు కంట్రోల్ చేయాలి, ఏ పార్టీ ఉన్నా, అంతేనా కాదా? దానికి 100% నేను సహకరించినప్పుడు మీరెందుకు పాడు చేస్తారు సిచ్యువేషన్ని? పాడు చేస్తాను కాదు సార్, మేము ఒకటే 144 ఉంది. బయట నుంచి అంతా మొబైలైజ్ అయ్యి మీరు సోషల్ మీడియా పెట్టుకుంటే అందరికి ఒకటే రూల్ సార్. 144 అనేది మీకు ఒకరికి వాళ్ళకి పార్టీ రూల్స్ ఉండదు సార్. సార్ మళ్ళీ మీకు అదే చెప్తున్నాను, పిలిపించింది ఆడు దానికి. మేము ఇంతమంది ఫోర్స్ ఉన్నాం సార్, మీకు ప్రొటెక్షన్ గా మీకు ఇక్కడ లేదు. నమ్మకం ఓపెన్ చెప్తున్నా, కామారెడ్డి ఎమ్మెల్యే మీద సంపాలని ప్లాన్ చేశారు మీరు. పోలీస్ డిపార్ట్మెంట్ కుమ్మక్కై సంపడానికి ప్రయత్నం చేసి చెప్తున్నా కదా, తప్పండి. జోడ్ చెక్ పోస్ట్ ఎట్లా కార్ లోపలికి పోయింది సార్? ఒకటి సిఐ గారు, కామారెడ్డి ఎక్కడున్నది? కశ్మీర్లో ఉందా? కామారెడ్డి పక్కది. మీరు కోఆపరేట్ చేయాలి సార్. ఇప్పుడు ఫోర్స్తో వచ్చినాం సార్, ఇక్కడ ఎవ్వరు కూడా 3 అంచెలు రాత్రి లోపలికి ఎందుకు వెళ్ళి పోతాం మీరు అంతా వచ్చి క్రౌడ్ అంతా ఎందుకు ఇంతమంది క్రౌడ్? ఒకటి మహేష్ కుమార్ గారు చెప్తే డ్యూటీ చేయండి. ఒక రోజు నేను ఈ డిపార్ట్మెంట్కు తలవంపులు చేయకండి, గెలిచిన శాసనసభ్యుల్ని గౌరవించండి. నేను పోలీస్ మిత్రులందరికీ చెప్తున్నాను, నేను ఆల్రెడీ మీ ఎమ్మెల్యేగా చెప్తలేను, దయచేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. మీరు ఒక్కసారి మీరు ఒకవేళ మహేష్ కుమార్ గౌడు ఆజ్ఞలే పాటించాలని సత్యనారాయణ గౌడు పత్రం మొదలైంది. ఈ రోజు ఇప్పటి నుంచి ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలుగా ముందుకెళ్తాం. తెలంగాణ వ్యాప్తంగా చావుకైనా రేవంత్ రెడ్డి చెప్పండి.